జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం విజేత కంటి వైద్యశాల డాక్టర్ వి హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అతను తెలియని వ్యక్తి అంటూ నెల్లూరు జిల్లాలో ఎవరు ఉండరు. టీడీపీ నాయకుడిగా ఉంటూ కోవిడ్ టైంలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రముఖ నాయకులంతా అస్సాం అని చెప్పి వెళ్లిపోయిన పరిస్థితుల్లో కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఒక్కడే తానై పార్టీని నడిపించిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంది ప్రముఖ నాయకులు, టీడీపీలో ఉండే ప్రముఖ నాయకులు కానీ, పార్టీ అధ్యక్షులు కానీ ఎవరు కూడా కనపడని పాపాను పోలేదని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కోవిడ్ టైంలో ప్రతి ఒక్క నిరుపేదకు ఆసరాగా నిలబడి, ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా నిలబడి కోటంరెడ్డి చేసిన ఎన్నో ప్రయత్నాలు అందరికీ, నెల్లూరు జిల్లా వాసులందరికీ తెలిసిన విషయం. కానీ అటువంటి వ్యక్తికి టీడీపీలో ఇంతవరకు సముచిత స్థానం దక్కలేదంటే టీడీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎన్నోసార్లు ఓడిపోయిన కొద్ది మందికే చాలా మందికి మంత్రి పదవులు ఇవ్వడం, పార్టీలో లాయల్గా ఉన్న వ్యక్తిని కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని గుర్తించకపోవడం టీడీపీకి భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో అయినా కూడా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి సముచిత స్థానం కల్పించి అతన్ని ఒక పై స్థాయిలో ఒక మంత్రివర్గంలో తీసుకోకపోతే ఇటు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి వర్గీయులు కానీ, అతని అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ చాలా వరకు టీడీపీ పార్టీని వ్యతిరేకించే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. లేని పక్షంలో కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇచ్చినా కూడా అతను టీడీపీ పార్టీని మళ్ళీ పూర్వ వైభవం తేగలడని చెప్పి కార్యకర్తలు ఆశిస్తున్నారు.